నమస్తే, వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మట్టి వినాయకులతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జై గణేశ భక్తి సమితి. బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిఘోష పడుతున్న రైతులు. సికింద్రాబాద్ మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం సికింద్రాబాద్ లోని సంగీత్ థియేటర్ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు నేటికి మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ప్రతి మండపంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని జై గణేష సేవా సమితి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ఎమ్మెల్సీ దయానంద్, నూతన చైర్మన్ ఆనందరావు ఈ మేరకు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మట్టి గణపతులనే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ విస్తృతంగా చైతన్యపరుస్తామని అన్నారు. నేడు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జై గణేష్ భక్తి సమితి తరఫున మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి బుగ్గారపు దయానంద్ గుప్తా గారు ఎమ్మెల్సీ గౌరవ అధ్యక్షులు మా సంస్థకు, అదేవిధంగా జైన్ కుమార్ గారు అధ్యక్షులు, ఫౌండరు, ప్రెసిడెంట్ గారు, మా కమిటీ సభ్యులం మేము ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మా ప్రజలతో కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పెట్టండి, మట్టి వినాయకుని పూజ చేయండి అని మా నినాదం ఇది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులని చాలామంది పెడుతున్నారు. రాను అది తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులు పెట్టాలని చెప్పేసి మా జై గణేష్ భక్తి సమితి తరఫున మేము కోరటం జరిగింది. అదేవిధంగా నూతన మా పోస్టర్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కూడా దయానంద్ గారి ఎమ్మెల్సీ నేతృత్వంలో మేము ఆవిష్కరించబోతున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క చేతుల మీద కూడా మా బ్రోచర్ పోస్టర్ ఆవిష్కరిస్తాం. మా ఏంటంటే కాలుష్య నివారణ, ఇదేంటంటే పొల్యూషన్ కాకుండా మట్టి వినాయకులే వాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది 2014 నుంచి మా సంస్థ ఆల్రెడీ ఉంది. నేను ఇటీవల నూతన చైర్మన్గా నియమితులైన నా బాధ్యతగా కాణిపాక వినాయకుల టెంపుల్ కూడా వెళ్ళొచ్చాము. అదేవిధంగా మేము శోభాయాత్రలు కూడా పెద్ద ఎత్తున బషీర్గావులో స్టే చేస్తాం. సార్ ఆల్రెడీ ఇక్కడ లక్డికాపుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. శోభాయాత్రల్లో మేము ప్రసాదాలు వంచడం,
భారీ వినాయకుల్ని మేము వెల్కమ్ చేయడం మా సంస్థ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా మాకు ప్రభుత్వం వినాయకులు ఇచ్చినచో మేము ప్రతి డివిజన్లో సిటీలో 150 డివిజన్లు ఉన్నాయి, సిటీలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. జిహెచ్ఎంసీ అధికారులతో మేము కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నా. అదేవిధంగా మట్టి వినాయకులు ఎవరైతే పెట్టి పూజిస్తారో వాళ్ళ ఫోటో, అడ్రస్, ఫోన్ నంబర్ మా వాట్సాప్ మా ప్రెసిడెంట్ గారు పంపిస్తే మేము రవీంద్ర భారతిలో కానీ ఇంకా అన్న పర్లేదు లేదే ముందుకు పర్యావరణ కాపాడాలనే సిద్ధాంతంతో ఈ సంస్థ జాతీయ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఇప్పటివరకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 4 చేస్తుంది. దాంతోపాటు భక్తి మార్గాన్ని పెంపొందించడానికి 1000 రూపాయల సరళ జయగణేశ నామాలని రాపించడం, అలాగే సంస్థ మేము ప్రతి సంవత్సరము అన్ని పనులలో పనిచేస్తున్నాము. ఇదే విధంగా మేము పనిచేసుకుంటూ వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివిటీస్ పాల్గొన్నారు. ఇదే మా తదుపరి కార్యక్రమం మా చైర్మన్ గారు అధ్యక్షత బాధ్యత తీసుకుని మిగతా కార్యక్రమాన్ని తీసుకెళ్ళారు. జై గణేశ కోట సుశీల సత్యనారాయణ సేవా ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేస్తున్నాను. ఇదేంటంటే జై గణేష్. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూ లైన్లో. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిగోసు పడుతున్న రైతులు. బయ్యారం గ్రోమర్ షాప్ ఎదుట తెల్లవారుజాము నుండే రైతులు యూరియా కోసం పడిగాపులు. వారం రోజుల నుండి తిరుగుతున్న యూరియా దొరకడం లేదు అంటూ రైతుల ఆందోళన. గ్రోమర్ షాప్ ఎదుట రైతుల ఆందోళన. తెరుచుకొని మన గ్రామర్ షాపు క్యూలో మీటర్ల దూరం లైన్లో చెప్పులు పెట్టిన రైతులు. నాది 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. నాకు యూరియా కట్టలేక ఇవాళ 15 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇవాళ నుంచి కాదు, ఇక్కడ 3 సొసైటీలో 7 రోజుల నుంచి తిరుగుతున్నా. అక్కడ ఉప్పులపాడు పోయినా, గొల్లగూడెం పోయినా, యాడికి జిక్కట్టాలేదు. లాస్ట్కి ఇక్కడ జిక్కుతుంది ఏమైనా వస్తే ఇది కూడా కావట్లేదు. కాకపోతే నిన్న వచ్చినావు, మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు. నిన్న రేపు ఇస్తాను, 7 ఇస్తాను. ఇవాళ 8ంటికి సీరియల్ లైన్ కట్టమన్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు. ఆధార్ కార్డు చేతిలో పట్టుకోమన్నాడు. ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా 5 మందు ఆ మందు కొంటనే ఇస్తా, లేకుంటే ఇయ్యను అన్నాడు ఒక మాట. అందు గురించి ఆధారం చూపెట్టమంటే చెప్పులు పెట్టుకున్నాం. ఇదంతే. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కట్ట కొరత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా కట్టలు ఎక్కడ పడితే ఎక్కడ దొరకట్లే. చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి వారం రోజులు తిరుగుతున్నాం. రాత్రి పగలు చెప్పులు లైన్ వేసుకుంటూ అన్నం లేకుండా వర్షంలో వాగు గుంపుల్లో వచ్చి మా దోమలు బాగా కడుస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. పొద్దున నైట్ 3:30కి వచ్చినా ఇప్పుడు దాకా ఇక్కడ యజమాని ఎవరు రాలేదు. కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం సింగూరు ప్రాజెక్టు గేట్ అయితే దిగువకు బుధవారం నీటిని విడుదల చేశారు. దీంతో ఆ నీటి ప్రవాహం ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ముందు నుండి దిగువకు కొనసాగుతోంది. కావున దేవస్థాన సిబ్బంది, అర్చకులు గురువారం తాత్కాలికంగా గర్భగుడికి తాళం వేశారు. భక్తులు దర్శించుకోవడానికి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ బి నరసింహ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం హిమగిరి వింధ్యా హిందూ సింధు గానం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం హిమగిరి వింధ్యా హిందూ సింధు గానం వందే మాతరం సుభాష్ చంద్ర బోస్ రామరాజుల త్యాగం వందే మాతరం త్యాగం వందే మాతరం మా స్వతంత్రం వందే మాతరం త్యాగం వందే మాతరం మా స్వతంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వందే మాతరం హిమగిరి వింధ్యా హిందూ సింధు గానం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం వందే మాతరం వందే. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వాడవాడల మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోయిన్పల్లిలోని బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్లో అధికారులు వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందబాబు, ఉపాధ్యక్షులు టీబీ దేవేందర్, కమిషన్ ఏజెంట్స్ జాతీయ పతాక ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఎందరో మహనీయుల త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి త్యాగాలు భవిష్యత్తు తరాలు కూడా గుర్తుపెట్టుకుని భావి భారత నిర్మాణంలో పాలు పంచుకోవాలని, దేశ సమగ్రతకు పాటుపడాలని తెలిపారు. వైస్ చైర్మన్ దేవుడు గారు, సెక్రటరీ వెంకన్న గారు అండ్ డైరెక్టర్ సత్యనారాయణ గారు మరియు మా యొక్క అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రియాల శ్రీని గారు, జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, మంజీ, ఇతర అందరూ ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. పెద్దలందరికీ మా యొక్క జెండా వందనానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియ. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులు నిండుకుండలుగా మారాయి. ముఖ్యంగా ఖానాపూర్ మండలంలోని ప్రసిద్ధ పాకాల చెరువులో మత్తడి పెరగడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. మరోవైపు మాదనపేట చెరువు నీటి మట్టం గణనీయంగా పెరగడంతో నర్సంపేట నుండి మాదనపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. పోతుందంటవా పోల్ గిన్నె వచ్చిపోతాను పోదు అసలే పోదు చూద్దాం. ఎక్కడ పొలం కావాలి?
ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని చంద్రబాబు తెలిపారు. వారి సమస్యలపై కమిటీని వేసి కమిటీ సూచనల మేరకు వారికి ఇబ్బంది లేని విధంగా న్యాయం చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆటో డ్రైవర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ కష్టాలు కూడా ఉంటే నేను అన్ని ఆలోచిస్తున్నా. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. నేను గాని, జనసేన గాని, బీజేపీ గాని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఆలోచన తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఆడబిడ్డల కోసం ఈ కార్యక్రమం చేశాం. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఏదైనా సమస్యలు వస్తే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. అవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాల కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. కేసు వివరాలు: సూర్యాపేట పట్టణంలో జూలై నెలలో 21వ తేదీన ఆదివారం రాత్రి బంగారం షాపులో బంగారం దొంగతనం జరిగింది. 2.5 కేజీల బంగారం డబ్బులు దొంగతనం జరిగినట్లు షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 266/2025 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో పర్యవేక్షణ చేసిన డీఎస్పీ ప్రసన్న కుమార్ ను బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సిసిఎస్ హరికృష్ణ, పెన్నపహాడ ఎస్ఐ గోపికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, కృష్ణ, శ్రీనివాస్, పాలకీడు సైదులు ఆనంద్, మల్లేష్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్లను రివార్డుతో అభినందించడం జరిగింది. A6 గా ఉన్నటువంటి అమర్ భట్ ఇతను ఖమ్మం పట్టణంలో గూర్ఖాగా పనిచేస్తూ ఈ యొక్క నేరస్తుల మూటాకి ఆశ్రయం ఇచ్చి నేరస్తులు ప్రణాళికలో నేరం చేసే ప్రణాళికలో అదేవిధంగా నేరస్థలం ఏదైతే మన జ్యువెలరీ షాప్ని రెక్కివేయడంలో వాళ్ళకు ఆర్థిక సహాయ సహకారాలను అందించడంలో ఈ అమర్ భట్ చాలా అతని యొక్క తోడ్పాటు ఈ నేరస్తులకు ఉంది. కాబట్టి అతన్ని కూడా మనం అప్రహెండ్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన సమక్షంలో నుంచి ఒక 5,000 రూపాయలని రికవరీ చేయడం జరిగింది. ఇందులో గమనిస్తే ఈ 5 నేరస్తులు ఎవరైతే ఫిజికల్గా మనకు నేరంలో పార్టిసిపేట్ అయినారో అందులో 3 నేపాల్ దేశానికి చెందినటువంటి వాళ్ళు, 2 వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఈ 3 నేపాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళలో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ప్రకాష్ అనిల్ కుమార్, ఈ A6 అమర్ భట్ 2 కూడా ఖమ్మంలో గూర్ఖా పనిచేస్తూ అక్కడ నివాసం ఉంటూ A7 యశోదతోటి ఇతను క్లోజ్గా ఉంటూ ఈ యొక్క ఏ షాపులలో ఏ ప్రాంతాల్లో మనం దొంగతనం చేయాలనేటువంటిది ప్రతిరోజు ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో A1 ఎవరైతే ప్రకాష్ అనిల్ కుమార్ ఉన్నారో ఇతను ఇంకా నేపాల్ నుంచి 2ని పిలిపించుకొని అదేవిధంగా బెంగాల్ నుంచి ఇంకొక 2ని సమకూర్చుకొని ఈ నేరానికి ఫిజికల్గా మనం 21వ తారీఖు రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులో దొంగతనానికి పూనుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్, అదేవిధంగా టౌన్ సిఐ మన వెంకన్న, అదేవిధంగా సిసిఎస్సిఐ శివకుమార్ అండ్ SHO 2 టౌన్ శివతేజ అండ్ ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ మిగతా మన సిసిఎస్కి సంబంధించిన వాళ్ళు, లా అండ్ ఆర్డర్ సంబంధించిన వాళ్ళు ఒక 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మనం ఇతన్ని A4 మాలిక్ మొల్లాని తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే. కోదాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీస్ నందు సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసే చెడపంగు నరేష్ మరియు ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వద్ద ప్రైవేటు పిఏలుగా పనిచేసిన మర్ల వీరబాబు ఉప్పల మధుల వద్దనే ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించిన CMRF చెక్లను కలిగి మర్ల వీరబాబు ఉప్పల మధులో పర్యవేక్షించేవారు. 2023 సంవత్సరం నవంబర్ నెలలో జనరల్ ఎలక్షన్ కోడ్ వస్తోంది చూసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు పనిచేసిన నరేష్, వీరబాబు, మధు మరియు వారి వెంట తిరిగే సూరగని రాంబాబు తదితరులు ఉన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి చెక్కులను
దుర్వినియోగం చేస్తూ అసలైన బెనిఫిట్దారులకు, అసలైన లబ్ధిదారులకు వాళ్ళకు లబ్ధి చేకూరకుండా ఫోర్జుడ్ చేసి చెక్కులని వ్యాలిడేషన్ చేయించి అక్రమ పద్ధతిలో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మోసం చేసినటువంటి ముఠాని కోదాడ టౌన్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు ఛేదించడం జరిగింది. ఇందులో వివరాల్లోకి ఎక్కితే 2023 సంవత్సరం కంటే ముందు మాజీ ఎమ్మెల్యే కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆఫీస్లో పనిచేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు, అందులో ముఖ్యంగా చెడపంగు నరేష్, ఇతను సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొంతకాలం పనిచేసినాడు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏలుగా పనిచేసినటువంటి మర్ల వీరబాబు, ఉప్పల మధు, అదేవిధంగా సూరగాని రాంబాబు, గుంటుక సందీపు, రంగిశెట్టి వెంకట్రావు, ఈ 6 వ్యక్తులని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని దుర్వినియోగం చేసి స్వంత లబ్ధి కోసం అసలైన లబ్ధిదారులను మోసం చేసినటువంటి కేసులో ఈరోజు కోదాడ టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి వివరాలు ఏంటంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అసలైన లబ్ధిదారులకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి వీటిని అసలైన లబ్ధిదారులకు అందివ్వకుండా, డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉన్నటువంటి చెక్కులని ఈ యొక్క 6 ముఠా సభ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే వాటిని అసలైన లబ్ధిదారులు ఇవ్వకుండా ఆ డేటు ఎక్స్పైరీ అయిన తర్వాత మనకు ఈ గుంటక సందీప్ అనేటువంటి వ్యక్తి, ఇతను హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి తెలిసిన పరిచయాల ద్వారా ఆ చెక్కుల యొక్క ఎక్స్పైరీ డేట్ని మళ్ళీ వ్యాలిడేట్ చేయించి ఆ డేట్లని మళ్ళీ ఎన్ఫోర్స్లోకి తీసుకొచ్చి ఆ చెక్కులని అసలైన లబ్ధిదారులు వాళ్ళ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఇనిషియల్ కాకుండా, అసలైన వాళ్ళు కాకుండా ఫేక్ ఇనిషియల్, సిమిలర్ ఇనిషియల్ ఉన్నటువంటి వ్యక్తులని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత డబ్బు ఇస్తామని చెప్పి ఈ చెక్కులని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి ఆ తదుపరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాటిని డైరెక్ట్గా డబ్బుల రూపంలో కావచ్చు, లేకపోతే ఇంకా దీంట్లో భాగస్వామ్యం ఉన్న ఇతరుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించి వీళ్ళు అనుచిత లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. చాలా ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చి దాదాపు 36 మందిని అసలైన లబ్ధిదారులను వీళ్ళు మోసం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళు 44 చెక్కులని అక్రమ పద్ధతిలో వీళ్ళు ఫోర్జుడ్ చేసి ఆ చెక్కులను ఫోర్జుడ్ సిగ్నేచర్స్ తోటి, ఫోర్జుడ్ డేట్లతోటి వీటిని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేసినారు. ఈ 44 చెక్కులకు సంబంధించిన దాంట్లో 8 చెక్కులు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ తోటి, అవి 2 చెక్కులు టెక్నికల్ ఇష్యూస్ తోటి పాస్ కాకపోగా 6 చెక్కులని ఇంకా లబ్ధిదారులు, ఫేక్ లబ్ధిదారులు దొరకకపోవడం వల్ల ఆగిపోవడంతో మనం రికవరీ చేయడం జరిగింది. 36 చెక్కులను మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫోర్జుడ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి, ఫేక్ లబ్ధిదారుల అకౌంట్లోకి మళ్ళించి అక్కడి నుంచి వీళ్ళు తలా ఇంత పంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 44 చెక్కుల సంబంధించి 15,83,500 రూపాయల అమౌంట్ను చీట్ చేయాలనే ప్రయత్నం చేసినారు. అందులో 13,63,000 అంటే ఒక 36 చెక్కుల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా అసలైన లబ్ధిదారులు కాకుండా ఫేక్ లబ్ధిదారుల సహాయంతో 13,63,000 రూపాయలు వీళ్ళు మోసం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ నుంచి మనం దర్యాప్తులో భాగంగా 9,30,000 రూపాయలు దాదాపు ఇందులో A1 మనకు చూస్తే చెడపంగు నరేష్ దగ్గర 1,40,000 రూపాయలని, A2 మర్ల వీరబాబు, ఇతను గతంలో ఎక్స్ఎమ్మెల్యే కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ దగ్గర ఈయన పిఏగా పనిచేసినాడు. ఈయన దగ్గర నుంచి మనం 90,000 రూపాయలని, ఉప్పల మధు, ఇతను కూడా గతంలో ఎక్స్ఎమ్మెల్యే
గొల్లం మల్లయ్య యాదవ్ గారికి పిఏగా పనిచేసినాడు. ఇతని దగ్గర 2,50,000 రూపాయలు. A4 సూరగాని రాంబాబు, ఇతను ఫేక్ లబ్ధిదారులని వెతికి వీళ్ళకు సాయం చేస్తూ మొత్తం తెర వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తి. ఇతని దగ్గర 2,50,000 రూపాయలు. A5 గుంటుక సందీప్, ఇతను హైదరాబాద్లో ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ తనకు తెలిసినటువంటి సోర్సెస్ ద్వారా ఇతను ఈ యొక్క చెక్ ఎక్స్పైర్ అయినటువంటి డేట్లని వ్యాలిడేట్ చేయిస్తూ ప్రతి చెక్కు డబ్బులు వసూలు చేస్తూ వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి గుంటుక సందీప్, ఇతను నేటివ్ ఆఫ్ వరంగల్. సో ఇతని దగ్గర నుంచి ఒక 2,00,000 రూపాయల్ని మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళ సెల్ ఫోన్లని మనం ఇంట్రాగేషన్ అండ్ తదుపరి దర్యాప్తు కోసం, ఎందుకంటే ఎవరెవరి లబ్ధిదారులు ఎవరు, అసలైన లబ్ధిదారులు ఎవరు, ఫేక్ లబ్ధిదారులు ఎవరు అని మొత్తం సెల్ ఫోన్లో నిక్షిప్తమైంది. ఒక 5 సెల్ ఫోన్లు, అదేవిధంగా వాడని అంటే ఇంకా సక్సెస్ఫుల్గా వాడని 6 చెక్కులను కూడా వీళ్ళ యొక్క పొజిషన్లో నుంచి మనం ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి మన కార్యాచరణలో ఈ నేర దర్యాప్తులో భాగంగా మనం యాక్షన్ ప్లాన్ ఏంటంటే వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని దీన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకొని ఫేక్ లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళ అకౌంట్లో ఏ విధంగా ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, అసలైన లబ్ధిదారులు ఎవరున్నారు, వాళ్ళు నిజమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ అప్లై చేసినటువంటి వివరాలు ఏమున్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమున్నాయి, వీటన్నిటిని మనం తీసుకొని వీటన్నిటిని మనం టెక్నికల్గా సైంటిఫిక్గా వీళ్ళ నేరాన్ని ప్రూవ్ చేసి వీళ్ళకు కఠినమైనటువంటి శిక్ష వచ్చేటట్టుగా మనం పోలీస్ దర్యాప్తు అనేది ముందుకు పోతుంది. ఇందులో తదుపరి వీళ్ళందరినీ కూడా మనం కస్టడీలోకి తీసుకుంటాం. ఆ తదుపరి ఫేక్ లబ్ధిదారులు ఎవరు వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళని కూడా నేరస్తులుగానే పరిగణించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం ఇందులో ఎఫెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారో చూసుకొని, అదేవిధంగా బ్యాంక్స్ నుంచి కూడా మనకు కొన్ని వివరాలు రావాల్సి ఉంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఉంది, నేరస్తుల బ్యాంక్ అకౌంట్ ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, వాళ్ళ స్టేట్మెంట్లు ఏమున్నాయి, వాళ్ళ కేవైసీ ఏముంది, డేట్ వ్యాలిడేషన్ చేసినటువంటి తదుపరి వీళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, ఇవన్నిటినీ కూడా కూలంకషంగా నేర దర్యాప్తులో నిక్షిప్తం చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కోదాడ టౌన్ పరిధిలో ఎక్స్ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి రిఫరెన్స్ తోటి ముందుకెళ్ళినటువంటి అసలైన లబ్ధిదారులను కాదని ఆయన ఆఫీస్లో పనిచేసేటువంటి ఈ యొక్క ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే పిఏల రూపంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసే రూపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయని చెక్కులని ఈ విధంగా వాళ్ళ సొంత లబ్ధి కోసం వాళ్ళు మార్పు చేసినారు. ఈ మార్పు చేసినటువంటి ఇంకా ఏమైనా ఈ విధంగా మార్పు చేశారనేది డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది ఒక మనకు అక్కడి వరకే పరిమితమైందా, ఇంకా ఎక్కడి వరకు ఇంకా ఎన్ని చెక్కులు చేసినారు, ఓన్లీ గతంలో ఇంకేమైనా చేసినారా, వీటన్నిటిని గురించి కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. మట్టి వినాయకులతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జై గణేశ భక్తి సమితి. బయ్యారం మండల కేంద్రంలో యూరియా కోసం హరిఘోష పడుతున్న రైతులు. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.